17 मधुर वाक्य सुनेंगे। मीठे बच्चे, मीठे बच्चे, तुम पारलौकिक बाप को यथार्थ रीति जानते हो। मीठे बच्चे, तुम पारलौकिक बाप को यथार्थ रीति जानते हो, इसीलिए तुम्हें ही सच्चे प्रीत बुद्धि व आस्तिक कहेंगे। మధురమైన పిల్లలు, మీరు పారలౌకిక తండ్రిని యథార్థంగా తెలుసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని సత్యమైన ప్రీతి బుద్ధులు లేదా आस्तिक అని చెప్తారు। आस्तिक అంటే जो माँ बाप को जानते हैं। आस्तिक उसे कहा जाता है जिसके माँ बाप है, जिनको माँ बाप की जानकारी है। మీరు పారలౌకిక తండ్రిని యథార్థంగా తెలుసుకున్నారు కాబట్టి మిమ్మల్ని సత్యమైన ప్రీతి బుద్ధులు అని లేదా ఆస్తికులు అని చెప్పేసి చెప్తారు। प्रश्न, बाप के किस कर्तव्य से सिद्ध होता है कि वह भक्तों का रक्षक है? బాబా యొక్క ఏ కర్తవ్యంతో రుజువుతుంది ఆయన భక్తులకి రక్షకుడు అని? भगवान को क्या कहते? भक्तों का रक्षक कहते। तो किस कर्तव्य से सिद्ध होता है कि वह भक्तों का रक्षक है? उत्तर, सब भक्तों को रावण की जेल से छुड़ाना, सब भक्तों को रावण की जेल से छुड़ाना, इनसॉल्वेंट से सॉल्वेंट बनाना, यह एक बाप का ही कर्तव्य है। అయితే భక్తులందరినీ రావణాసుడి యొక్క జైలు నుంచి భక్తులందరినీ రావణాసుడి జైలు నుంచి విముక్తి చేయించడము, విడిపించడము, ఇన్సాల్వెంట్ నుంచి సాల్వెంట్ గా తయారు చేయడము ఇదొక్క బాబా యొక్క కర్తవ్యము। जो पुराने भक्त है उन्हें ब्राह्मण बनाकर देवता बना देना, यही उनकी रक्षा है। ఎవరైతే పాత భక్తులు ఉన్నారో వాళ్ళని బ్రాహ్మణులుగా తయారు చేసి దేవతలుగా తయారు చేయడమే ఆయన యొక్క రక్షణ। అంటే భగవంతుడు రక్షించడం అంటే पहले ब्राह्मण बनाते फिर देवता बनाते, यही उनकी रक्षा है। भक्तों का रक्षक आया है अपने सभी भक्तों को मुक्ति जीवन मुक्ति देने। బాబా ఎవరు? భక్తులకి రక్షకుడు। బాబా వచ్చారు తన భక్తులందరికీ ముక్తి జీవన్ ముక్తిని ఇవ్వడానికి। आज का गीत है भोलेनाथ से निराला और कोई भी नहीं है। परमात्मा को भोला भंडारी भी कहते। భోలానాథుడు కన్నా అతీతమైనటువంటి వారు ఇంకెవరు కూడా లేరు। అది రోజు పాట అన్నమాట। బాబాని భోలానాథుడు అంటారు కదా। क्यों भगवान को भोलानाथ कहते? क्योंकि हमारे अंदर के कीचड़ पट्टी ले लेते थे, फिर हमको 21 जन्मों के लिए राज्य भाग्य दे देते थे, इसीलिए भोलानाथ कहते। ओम शांति। यह किसकी महिमा सुनी बच्चों ने? భోలానాథుడు అని చెప్పేసి మహిమ ఎవరిది విన్నారు? गाया जाता है ऊंचते ऊंच भगवान और भगवान को ही बाप कहा जाता है। वही इस सारी रचना का रचयिता है, जैसे लौकिक बाप भी रचयिता है अपनी रचना का। पहले कन्या को अपनी स्त्री बनाते हैं और फिर उनसे रचना रचते हैं। బాబా అంటున్నారు భోలానాథుడు కన్నా అతీతమైన వారు। ఈ మహిమ ఎవరిది విన్నారు పిల్లలు? గాయన ముందు ఉన్నతాతున్నతమైన భగవంతుడు మరియు భగవంతుడినే తండ్రి అని చెప్తారు। ఆయనే మొత్తం ఈ రచన అంతటికీ కూడా రచయిత। ఎలా అంటే లౌకిక తండ్రి రచయిత తన రచనకి, పిల్లలకి రచయిత అని చెప్తారు కదా। ముందేం చేస్తారు? కన్యని దత్తతం తీసుకుంటారు, తన యుగల్గా చేసుకుంటారు, ఆ తర్వాత వారితో పిల్లల్ని రచిస్తారు। 5-7 बच्चे पैदा करते हैं, उनको कहा जाएगा रचना। బాప్ టెహరా రచయిత। మరి 5 పిల్లలు 7 పిల్లలు ఎంతమందికి రచన అనేది చేస్తారు, అందుకే ఆయన రచన అని చెప్తారు। పిల్లలందరూ ఆయన యొక్క రచన।
మరి తండ్రి ఏమవుతారు? వారికి రచయిత. वहद के रचयिता ठहरे ये भी बच्चे जानते हैं, रचना को रचयिता बाप से वर्षा मिलता है. మరదంతా హద్దు యొక్క రచన. ఇక్కడైతే బాబా ఏం చెప్తున్నారు? రచనకి రచయిత తండ్రితో వారసత్వం దొరుకుతుంది. मनुष्य को दो बाप तो होते ही है, एक लौकिक दूसरा पारलौकिक కదా. మనుషులకి ఇద్దరు తండ్రులు అయితే కంపల్సరీ ఉంటారు. ఒకరు లౌకిక శారీరక తండ్రి ఉంటారు, ఇంకొకరు ఆత్మిక తండ్రి. बच्चों को समझाया है ज्ञान और भक्ति अलग अलग है, फिर है वैराग्य. इस समय तुम बच्चे संगम पर बैठे हो और बाकी सब कलयुग में बैठे हुए हैं. బాబా ఏం అర్థం చేస్తున్నారు ఇక్కడ? జ్ఞానం వేరు, భక్తి వేరు అన్నమాట. ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు? వైరాగ్యం, జ్ఞానము, భక్తి, తర్వాత వైరాగ్యం. మీరు సంగమయుగంలో కూర్చున్నారు, మిగిలిన వాళ్ళందరూ కలియుగంలో ఉన్నారు. है तो सब बच्चे, परंतु तुमने बेहद के बाप को जाना है जो सारी रचना का रचयिता है. అయితే కలియుగంలోనూ పిల్లలే, సంగమయుగంలోనూ పిల్లలే, అందరూ బాబాకి పిల్లలే. కానీ బాబా ఏం చెప్తున్నారు? మీరు పిల్లలు, అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు, మొత్తం రచన యొక్క రచయిత గురించి తెలుసుకున్నారు. लौकिक में सत्युग में लौकिक बाप होते, पारलौकिक बाप को कोई याद नहीं करते क्योंकि है ही सुखदाम. సత్యుగంలో బాబా ఏమంటున్నారు? లౌకిక తండ్రి ఉండగా పారలౌకిక తండ్రిని, పరమాత్మని ఎవరు గుర్తు చేయరు, ఎందుకంటే ఉంటారే సుఖధామంలో, స్వర్గంలో ఉంటారు. उस पारलौकिक बाप को दुख में याद करते हैं. यहाँ पढ़ाया जाता है, मनुष्य को समझदार बनाया जाता है. भक्ति मार्ग में मनुष्य बाप को भी नहीं जानते, कहते भी है परम पिता परमात्मा, वो गॉड फादर, हे దుఃఖహర్త సుఖకర్త. మరి ఇక్కడ చదివించడం జరుగుతుంది, మనుషులకి తెలివైన వారిగా తయారు చేయడం జరుగుతుంది. అంటే భక్తి మార్గంలో మనుషులు తండ్రి గురించి తెలుసుకోరు, అందుకేమంటారు? ఓ పరం పిత పరమాత్మ, हे गॉड फादर, हे दुःखहर्ता सुखकर्ता. फिर कह देते सर्वव्यापी. माता पिता है, गॉड फादर है, तो गॉड सर्वव्यापी कैसे हो सकता? పితా ఒకరే ఉంటారు కదా, తండ్రి ఒకరే ఉంటారు, మళ్ళీ సర్వవ్యాపకుడు అంటారు. पत्थर में कण कण कुत्ते बिल्ली सब में परमात्मा बाप को गालियां देने लग पड़ते. రాళ్ళల్లో, రప్పల్లో, కుక్కలో, పిల్లిలో అందరిలో ఉన్నారని చెప్పేసి ఏం చేస్తారంట? భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు. तुम बाप के बने हो तो तुमको है आस्तिक. పిల్లలుగా అయ్యారంటే మీరందరూ ఎవరు? ఆస్తికులు అంటున్నారు. तुम्हारी बाप के साथ प्रीत बुद्धि है, बाकी सबकी बाप के साथ విపరీత బుద్ధి है. మీదేమో బాబా పిల్లలు కాబట్టి మీది ప్రీత బుద్ధి, మిగిలిన వాళ్ళందరిది విపరీత బుద్ధి. तो बाबा कहते हैं तुम जानते हो महाभारी लड़ाई भी सामने खड़ी है. पुरानी दुनिया के विनाश अर्थ हर 5000 वर्ष के बाद कलयुगी पतित दुनिया पूरी हो, फिर सतयुगी पावन दुनिया स्थापन होती है बाप के द्वारा. అయితే మహాభారత యుద్ధం కూడా ఎదురుగా ఉంది. పాత ప్రపంచం వినాశనార్థము 5000 సంవత్సరాల తర్వాత కలియుగి పతిత ప్రపంచం పూర్తయిపోయి సత్యుగి పావన ప్రపంచం స్థాపన అవుతుంది బాబా ద్వారా. जिसको ही याद करते हैं, हे पतित पावन आओ, हे खिवैया हमको इस विषय सागर से निकाल, क्षीर सागर में ले जाओ. ఏ తండ్రి గురించి అయితే పాడుతూ ఉంటారో, గుర్తు చేస్తూ ఉంటారు ఎవరినైతే, ఓ పతిత పావన రండి అని, ఓ కివయ్య జీవిత నావని తీరానికి చేర్చే నావికుడా రాని, ఈ విషయ సాగరం నుంచి మమ్మల్ని తొలగించి క్షీర సాగరానికి తీసుకెళ్ళండి అంటారు. గాంధీజీ भी गाते थे पतित पावन सीताराम, हे राम सब सीताओं को पावन बनाओ. మహాత్మా గాంధీ గారు కూడా ఏం పాడేవారట? పతిత పావన సీతారాం, హే రాముడా సీతలందరినీ పావనంగా చేయండి అంటారు. तुम सबको सीताए भक्तियां और वह है भगवान, सब उनको पुकारते हैं.
वह तुमको पतित से पावन बना रहे हैं। మరి మీరందరూ ఎవరు? సీతలు. భక్తులు అంటున్నారు బాబా. ఆయనేమో భగవంతుడు. అందరూ ఆ పరమాత్మని పిలుస్తూ ఉంటారు. ఆయన మిమ్మల్ని పతిత్ నుంచి పావనంగా తయారు చేస్తారు. तुमको कहा भी धक्के नहीं खिलाते हैं, ऐसे नहीं कहते तीर्थों पर जाओ, कुंभ के मेले पर जाओ। नहीं, यह नदियां कोई पतित पावनी नहीं है। पतित पावन एक बाप ज्ञान का सागर ही है। అంటే బాబా ఇప్పుడు వాళ్ళైతే చూడండి కుంభమేళాలని తీర్థయాత్రలకని అలా పోతూ ఉంటారు. బాబా మనకి ఎక్కడ కూడా తిప్పారనమాట. ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. బాబా ఏం చెప్తున్నారు మీకు? పతిత పావనుడు జ్ఞానసాగరుడు ఒకే ఒక బాబా. सागर बार नदियों को कोई याद नहीं करते, पुकारते हैं बाप को, हे पतित पावन बाबा हमको पावन बनाओ. అంటే సాగరాన్ని కానివ్వండి, నదులని కానివ్వండి ఎవరు గుర్తు చేయరు, పిలుస్తారు తండ్రిని, ఓ పతిత పావన బాబా మమ్మల్ని పావనంగా చేయండి అని. बाकी पानी की नदियां तो सारी दुनिया में है, वह थोड़ी ही पतित पावनी है. ప్రపంచమంతా నీటి నదులు ఉన్నాయి కదా, అవేమి పతిత పావనులు కాదు అంటున్నారు బాబా. పరమాత్ముడు ఒక్కరే పతిత పావనుడు. तो एक बाप को ही कहा जाता है पतित पावन, वह जब आए तब आकर पावन बनाए. भारत की महिमा बहुत भारी है, भारत सब धर्मों का तीर्थ स्थान है. మరి భారతదేశ మహిమ చాలా ఉన్నతమైనది, ఎందుకంటే అన్ని తీర్థస్థానాలకి ఉన్నతమైనటువంటిది, అన్ని ధర్మాలకి తీర్థస్థానం లాంటిది. शिव जयंती भी यहाँ गाई जाती है. सतयुग में तो है पावन दुनिया, उसमें देवी देवता रहते, देवताओं की महिमा गाई जाती है. क्या महिमा गाते? శివ జయంతి కూడా ఇక్కడే జరుపుకుంటారు కదా. మరి సత్యుగంలో పావనమైన దేవి దేవతలు ఉంటారు. దేవతల మహిమ ఏం పాడతారు? సర్వగుణ సంపన్న 16 కళలకి, సర్వగుణ సంపన్న 16 కళ संपूर्ण निर्विकारी मर्यादा पुरुषोत्तम. चंद्रवंशियों को 14 कला कहेंगे. फिर सीढ़ी नीचे उतरते हैं. అంటే సూర్యవంశీయులంటే దేవతలంటే 16 కళలు, తర్వాత చంద్రవంశీయులంటే 14 కళలు. మెట్ల కిందకి దిగజారుతూ వస్తారు. फिर सीढ़ी नीचे उतरते हैं, बाबा कर सेकंड में सीढ़ी चढ़ाए शांति धाम सुख धाम में ले जाते. బాబా వచ్చి ఒక్క సెకండ్ ఏం చేస్తారు? మెట్లను ఎక్కించి శాంతిధామం సుఖధామానికి తీసుకెళ్తారు. फिर 84 का चक्र लगाए सीढ़ी उतरते हैं. 84 जन्म कोई ने तो जरूर लिए होंगे. మళ్ళీ ఫస్ట్ నుంచి పై నుంచి కింద వరకు 84 జన్మలు తీసుకొని మళ్ళీ కిందకి దిగజారుకుంటూ వస్తారు. అంటే తప్పకుండా ఎవరో ఒకరు 84 జన్మలు అయితే सभी हर कोई 84 जन्म नहीं ले सकते, लेकिन कोई न कोई तो 84 जन्म लिए होंगे. तो बाबा कहते 84 जन्म कोई ने तो जरूर लिए होंगे. मन मुख्य है सर्वशास्त्रमयी शिरोमणि गीता. श्रीमद् भगवत माना भगवान की गाय हुई, परंतु भगवान किसको कहा जाता है यह पतित मनुष्य नहीं जानते. అయితే అన్నిటికన్నా సర్వశాస్త్రమయ శిరోమణి అంటే భగవద్గీత అని చెప్తారు. భగవద్గీత అంటే ఏంటి? భగవంతుడు చెప్పినటువంటి గీత అన్నమాట. అయితే భగవంతుడు అని ఎవరిని అంటారు? ఇది పతిత మనుషులకి తెలియదు అంటున్నారు. पतित पावन सर्व का सद्गति दाता एक निराकार शिव ही है, परंतु वह कब आया यह कोई नहीं जानते. पतित पावनुడు సర్వల సద్గతి దాత నిరాకార శివ ఒకరే. మరి ఆయన ఎప్పుడు వస్తారు? ఈ విషయాలు ఎవరికి తెలియదు అంటున్నారు. बाप आपे ही आकर अपना परिचय देते हैं. अब देखो यह बच्चा और बच्चिया दोनों बाबा कहते, गाया भी जाता है तुम माता पिता हम बालक तेरे, तुम्हारी कृपा से सुख घनेरे. तुम्हारे राजयोग सीखने से सुख घनेरे मिलते हैं. చూడండి బాబా దగ్గర ఇక్కడ అన్నయ్యలైన అక్కయ్యలైన అందరూ ఏమంటారు? బాబాని బాబానే అంటారు. ఏమంటారు? నీవే తల్లి తండ్రివి, నీ యొక్క దయతో మాకు సుఖం అపారంగా దొరికింది అంటారు. అంటే రాజయోగం నేర్పిస్తారు కదా బాబా. ఈ రాజయోగం నేర్పించడంతోనే సుఖం అపారంగా దొరుకుతుంది. तुम यहाँ आते ही हो बेहद के बाप से स्वर्ग के 21 जन्मों का वर्षा पानी.
బాబా దగ్గరికి ఎందుకు వస్తారంట? అనంతమైన తండ్రితో 21 జన్మల వారసత్వాన్ని పొందడానికి. अब शिव जयंती भी भारत में ही मनाते हैं, रावण भी भारत में ही दिखाते हैं, परंतु अर्थ कुछ भी नहीं जानते. మరి శివ జయంతి భారతదేశంలో జరుపుతారు, రావణాసురుడు కూడా భారతదేశంలో చూపిస్తారు. కానీ ఏంటి ఇద్దరికి కనెక్షన్, ఏంటి దీని అర్థం అనేది తెలియదు అంటున్నారు. शिव हमारा बेहद का बाप है, यह एक भी नहीं जानते, सिर्फ शिव की पूजा करते रहते. ఆయన మన అనంతమైన తండ్రి, ఈ విషయాలు ఒక్కరు కూడా తెలియదు, కేవలం శివ శివాని పూజిస్తూ ఉంటారు అంతే. जब सारा झाड़ तमो प्रधान हो जाता है तब बाप आते हैं. नई दुनिया में भारत स्वर्ग था, भारत में ही सतयुग था, भारत में ही अब कलयुग है. మరి ఎప్పుడైతే కొత్త ప్రపంచం భారతదేశం స్వర్గంగా ఉండేదో, భారతదేశం సత్యుగంలా ఉండేది, ఇప్పుడు భారతదేశం ఎప్పుడేమైపోయింది? కలియుగం లాగా అయిపోయింది. बाप समझाते हैं, पहले पहले तुम स्वर्ग के मालिक थे, अब तुम 84 जन्म हो नरकवासी बने हो. अब मैं तुमको राजयोग सिखाए, मनुष्य से देवता, पतित से पावन बनाता हूँ. भक्ति अर्थात ब्रह्मा की रात, ज्ञान अर्थात ब्रह्मा का दिन. భక్తి అంటేనే బ్రహ్మరాత్రి కదా, చీకట్లో ఉంటుంది, అంధకారంలో మోసపోతూ ఉంటారు. ज्ञानम అంటే బ్రహ్మ పగలు అంటున్నారు. तुम ब्रह्म कुमार कुमारियां दिन में जाते हो, इस पुरानी दुनिया को अब आग लगनी है, बरोबर महाभारत लड़ाई है. మీరందరూ ఎవరు? బ్రహ్మ కుమార్ కుమారులు అంటే బ్రహ్మ పగలోకి వెళ్తున్నారు, స్వర్గానికి వెళ్తారు. మరి పాత ప్రపంచానికి నిప్పంటుకునేది ఉంది అంటే తప్పకుండా మహాభారత యుద్ధం జరిగేదే ఉంది. बरोबर इस महाभारत लड़ाई के बाद ही भारत स्वर्ग बन जाता है. अनेक धर्म विनाश हो, एक धर्म की स्थापना होती है. तुम बच्चे बाबा के मददगार बन आदि सनातन देवदत्त धर्म की स्थापना कर रहे हो. కదా అతి అయితేనే అంతం అన్నమాట. మరి అనేక ధర్మాలు వినాశనం అయితే ఒక ధర్మం స్థాపన అవుతుంది. పిల్లలు బాబాకి సహయోగం చేస్తున్నారు, ఆది సనాతన దేవదత్త ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. तुम स्वर्ग के मालिक बनने लायक बन जाएंगे तो फिर विनाश शुरू हो जाएगा. तो इसका मतलब क्या है? जो स्वर्ग के मालिक बनने लायक है वो तो बन गए, इसीलिए विनाश की तैयारियां शुरू हो गई. మరి మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యి అర్హులుగా అయిపోతే వినాశనం మొదలైపోతుంది. ये है शिव बाबा का ज्ञान यज्ञ, फिर शिव कहो व रुद्र कहो. ఏం చెప్తారు దీన్ని? శివబాబా యొక్క జ్ఞాన యజ్ఞము అని చెప్తారు. దీన్ని మళ్ళీ శివబాబానండి, రుద్రనండి. కృష్ణ జ్ఞాన యజ్ఞ కభీ నహీ కహా జాతా హై. ఎక్కడైనా కృష్ణ జ్ఞాన యజ్ఞము అని చెప్తారా? రుద్ర యజ్ఞము అంటారు. ఇంకా శివ యజ్ఞము అన్న కొంచెం పర్వాలేదు. మామూలుగా అయితే రుద్ర జ్ఞాన యజ్ఞం అంటేనే బాగుంటుంది కదా. ఎక్కడ కూడా శ్రీకృష్ణుడి పేరుని ఇక్కడ తీసుకోరు. कृष्ण ज्ञान यज्ञ कभी नहीं कहा जाता, सत्युग त्रेता में यज्ञ होता ही नहीं. यज्ञ तब रचा जाता है जब उपद्रव होता है. अनाज नहीं होगा व लड़ाई लगेगी तो यज्ञ रचेंगे शांति के. సత్యుగ త్రేతాయుగంలో యజ్ఞాలే ఉండవు. యజ్ఞం ఎప్పుడు రచిస్తారంటే ఎప్పుడైతే ఉపద్రవాలు అవుతూ ఉంటాయో, పంటలు సరిగా పండట్లేదు అనుకోండి, వర్షాలు సరిగా పడట్లేదు అనుకోండి, అప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు యజ్ఞ యాగాలు చేస్తూ ఉంటారు శాంతి కొరకు. तुम बच्चे जानते हो विनाश होने बिगर तो भारत स्वर्ग बन ना सके. మరి మనకు తెలుసు వినాశనం కాకపోతే ఈ స్వర్గము భారతదేశం స్వర్గం కానీ కాదంటున్నారు. भारत माता शिव शक्ति सेना गाई हुई है, वंदना पवित्र की ही होती है. तो माताओं को वंदे मातरम कहा जाता है क्योंकि तुमने श्रीमत पर भारत को स्वर्ग बनाया है. वंदना हमेशा किसकी करते हैं? पवित्रता की ही करते हैं, है ना. మరి బాబా ఏమంటున్నారు? భారత మాత శివశక్తి సేన అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట కదా. ఎప్పుడు కూడా వందన అనేది ఎవరిది ఉంటుంది? మాతలదే వందన అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు పవిత్రంగా ఉంటారు కాబట్టి మీరు మాతలు వందే మాత్రం అని చెప్తారు.
మీరు శ్రీమతానుసారము భారతదేశాన్ని స్వర్గం లాగా తయారు చేస్తున్నారు. अब बाप कहते हैं मौत तो सबके सिर पर खड़ा है, सामने भी थोड़ा दूर होगा, सिर पर माना एकदम ऊपर కదా. బాబా ఇంతవరకు ఏం చెప్తూ వచ్చారు, పిల్లలు మీ తలపైన మీ ఎదురుగా ఉండేది మృత్యు అని చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడైతే ఏం చెప్తున్నారు బాబా, తలపైననే ఉంది అని చెప్తున్నారు. తలపైన ఉందంటే ఎంత దగ్గర ఉంది మరి, ఎదురుగా అంటే కొంచెం దూరంలో, కానీ తలపైన అంటే ఇంకేంటి పూర్తిగా మన పక్కనే ఉన్నట్టు అనమాట. अब बाप कहते मौत तो सबके सिर पर खड़ा है, इसलिए अब यह एक जन्म पवित्र बनो और बाप को याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. మరి బాబా చెప్తున్నారు, ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి, బాబాను గుర్తు చేసినట్లయితే తమో ప్రధానంగా ఉన్నవాడు సతో ప్రధానంగా అవుతారు. अभी तुम शूद्र से ब्राह्मण बन फिर देवता बनेंगे, यह कोई नई बात नहीं. మీరిప్పుడు శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అయ్యి మళ్ళీ దేవతలుగా అవుతారు, ఇదేమి కొత్త విషయాలు కాదంటున్నారు బాబా. कल्प कल्प हर 5000 वर्ष के बाद यह चक्र फिरता ही रहता है. नरक से स्वर्ग बनता है. पतित दुनिया में मनुष्य जो कुछ कर्म करते वह विकर्म ही बनता है. 5000 సంవత్సరాలకు ఒకసారి కల్పకల్పము ఈ పాత్ర ఇలాగే యాక్యురేట్ గా తిరుగుతూ ఉంటుంది. మరి నరకం నుండి స్వర్గంగా అవుతుంది. పతిత ప్రపంచంలో మనుషులు ఏ కర్మలు చేసినా వికర్మలే జరుగుతాయి అంటున్నారు బాబా. बाप कहते हैं 5000 वर्ष पहले भी तुमको कर्म अकर्म विकर्म की गति समझाई थी, अब फिर से तुमको समझाता हूँ. मैं परमपिता परमात्मा निराकार तुम्हारा बाप. జ్ఞాపకం తెప్పిస్తున్నారు. కల్ప క్రితం కూడా 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు కర్మ అకర్మ వికర్మ యొక్క గతిని అర్థం చేయించాను, మళ్ళీ తిరిగి మీకు అర్థం చేయిస్తున్నాను. నేను పరమపిత పరమాత్మ నిరాకారుణ్ణి, మీ యొక్క తండ్రిని అని చెప్తున్నారు బాబా. यह शरीर जिसका हमने आधार लिया है यह कोई भगवान नहीं है. मनुष्य को देवता भी नहीं कहा जाता है, तो मनुष्य को भगवान कैसे कह सकते. ఎవరి శరీరాన్ని అయితే ప్రజాపిత బ్రహ్మ శరీరాన్ని తీసుకున్నారో ఆయన ఏమి భగవంతుడు కాదు అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి మనుష్య శరీరాలను దేవతలను కూడా అనలేరంటే మరి భగవంతుని ఎలా అంటారంటున్నారు. बाप समझाते हैं तुम 84 जन्म लेते लेते नीचे सीढ़ी उतरते आए हो, ऊपर कोई जा नहीं सकता है. सभी पतित बनने का ही रास्ता बताते, खुद भी पतित बनते जाते. तब बाप कहते हैं उनका भी उद्धार करने मुझे आना पड़ता है. మరి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, మీరే 84 జన్మలు తీసుకుంటూ కిందకి దిగజారుతూ వచ్చారు, పైకైతే ఎవరు వెళ్ళలేరు. అందరూ పతితులుగా అయ్యేటటువంటి దారిని చెప్తారు, స్వయంగా కూడా పతితులుగా అవుతుంటారు. అందుకే బాబా చెప్తున్నారు వారందరి ఉద్ధారణ చేయడానికి నాకు రావాల్సి వస్తుంది. बाप कहते ये है रावण राज्य, तुम अभी रावण राज्य से निकल आए हो. धीरे धीरे सबको पता पड़ेगा. ब्राह्मण बनने बगैर शिव बाबा से वर्षा ले नहीं सकते కదా. మెల్లమెల్లగా అందరికి అర్థమైపోతుంది. అయితే బ్రాహ్మణులుగా కాకపోతే శివబాబాతో వారసత్వాన్ని పొందలేరంటున్నారు బాబా. బాప్ హే హీ దో, ఏక్ నిరాకారి బాప్, ఏక్ సాకారి బాప్. वर्षा मिलता है एक साकारी बाप से साकारी बच्चों को, और फिर निराकारी बेहद के बाप से वर्षा मिलता है निराकारी आत्मा को. डबल वर्षे के हम हकदार है. इस हिसाब से వారసత్వం కూడా ఇప్పుడు ఇద్దరు తండ్రులంటే వారసత్వం హద్దు యొక్క తండ్రితో హద్దు వారసత్వం దొరుకుతుంది, అనంతమైన తండ్రితో అనంతమైన వారసత్వం దొరుకుతుంది. अब तुम बच्चे जानते हो मीठे मीठे शिव बाबा से हम 21 जन्म के लिए सुखधाम का वर्षा लेने आए हैं. మీకు తెలుసు మన మధురాతి మధురమైన శివ బాబాతో 21 జన్మల సుఖధామం యొక్క వారసత్వాన్ని పొందడానికి వచ్చాము. विश्व के मालिक बनते हैं योग बल से, कोई हथियार आदि नहीं है. ఎలా అవుతారంటే మీరు విశ్వానికి యజమానులుగా యోగ బలంతో. ఇక్కడ ఏమి కూడా బాబా అంటారు గొడవ పడ్డము లేకపోతే ఏవో
ఆయుధాలతో కాదంటున్నారు బాబా. तो बाप से योग लगाए विकर्म विनाश कर विष्णुपुरी के मालिक बनते हैं। अब अमर लोक में जाने के लिए अमर कथा सुन रहे हैं। वहां अकाली मृत्यु कभी होता नहीं, दुख का नाम निशान नहीं। బాబాతో యోగం పెట్టుకుని వికర్మలు వినాశనం చేసుకుని విష్ణుపురి యజమానులుగా తయారవుతారు. మరి అమరలోకానికి వెళ్ళడానికి మీరు అమర కథను వీచినారు. సత్యుగంలో పాప ఏమంటున్నారు, అకాల మృత్యులు ఎప్పుడు కూడా ఉండనే ఉండవు, దుఃఖం యొక్క పేరు రూపం కూడా ఉండదు అంటున్నారు బాబా. तुम बच्चे आए हो श्रीमत पर चल, बेहद के बाप से श्रेष्ठ से श्रेष्ठ देवी देवता बनने. బాబా ఏం చెప్తున్నారు, మీరు ఎందుకు వచ్చారు బాబా దగ్గరికి? అనంతమైనటువంటి తండ్రితో, అనంతమైన తండ్రి శ్రీమతానుసారం నడుచుకొని అనంతమైన తండ్రితో శ్రేష్టాతి శ్రేష్టమైన దేవి దేవతలుగా కాడానికి. या कोई शास्त्रों का ज्ञान नहीं है, दिखाते हैं विष्णु की नाभि से ब्रह्मा निकला. और क्या दिखाते हैं? उनके हाथ में फिर शास्त्र देते हैं. क्योंकि ब्रह्मा के हाथ में शास्त्र देते. बाप कहते ब्रह्मा द्वारा मैं तुमको सारी रचना के ఆది మధ్య అంతగా జ్ఞానం సునా రహా హూ. అంటే ఇక్కడ శాస్త్రాల జ్ఞానం చెప్పట్లేదు బాబా. ఏం చూపిస్తారు? విష్ణునాథు నుండి బ్రహ్మ వచ్చారని చూపిస్తారు. వాళ్ళు ఆయన చేతిలో, బ్రహ్మ చేతులు ఏం చూపిస్తారు? శాస్త్రాలను చూపిస్తారు. బాబా చెప్తున్నారు, బ్రహ్మ ద్వారా నేను మీకు మొత్తం రచన యొక్క ఆది మధ్యంతమ జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. मैं ही ज्ञान का सागर हूँ, गाते भी है ज्ञान सूर्य प्रगटा. क्या गाएंगे? ज्ञान सूर्य प्रगटा, अज्ञान अंधेर विनाश. अज्ञान अंधेर विनाश. सत्युग में अज्ञान होता ही नहीं. वह सचखंड था तो भारत हीरे जैसा था. हीरे जवाहरों के महल बनते थे. ఏం గాయనం ఉంది? జ్ఞాన సూర్యుడు ప్రకటితమైతే అజ్ఞానాంధకారం వినాశనం అని చెప్తారు. అంటే సత్యుగంలో అజ్ఞానం అనేది ఉండదు. ఏం చెప్తారు దాన్ని? సత్యఖండం అని చెప్తారు. అంటే భారతదేశం వజ్ర సమానంగా ఉండేది, వజ్రాలు వైడూర్యాలు రాజమహల్ ఉండేవి. అభి తో మనుష్యోं को पूरा खाने के लिए भी नहीं है. कहाँ भारत साहूकार था, कितना हीरे जवाहरों के महल थे. अभी आजकल देखो मनुष्यों को खाने के लिए भी नहीं मिलता है. ఒకప్పుడు చూడండి ఎంత వైభవోపేతంగా ఉండేది, వజ్రాలు వైడూర్యాలు రాజమహల్ ఉండేది. కానీ ఇప్పుడైతే చూడండి తినడానికి కూడా తిండి లేకుండా ఉన్నారంటున్నారు. ఇన్సాల్వెంట్ విశ్వ को फिर साल्वेंट कौन बनाए? यह बाप का ही काम है. ప్రపంచం ఎలా అయిపోయింది? ఇన్సాల్వెంట్ అయిపోయింది. మరి ఇలాంటి దాన్ని సాల్వెంట్ ఎవరు చేయాలి? ఇది బాబా యొక్క పని. बाप को ही तरस पड़ता है, कहते हैं तुमको राजयोग सिखाने आया हूँ, नर को नारायण नारी को लक्ष्मी बनाता हूँ. బాబాకి దయ అనిపిస్తుంది. అందుకే బాబా ఏం చెప్తున్నారు, నేను మీకు రాజయోగం నేర్పించడానికి వచ్చాను. నరు నుండి నారాయణగా, నారి నుండి లక్ష్మిగా తయారు చేస్తాను. భక్తో కా రక్షక హై హి कौन? बाप. तुमको रावण की जेल से छुड़ाए सुखधाम में ले जाता हूँ. భక్తుల రక్షకుడు ఎవరు? భగవంతుడు, తండ్రి కదా. బాబా ఏం చెప్తున్నారు, నేను మిమ్మల్ని రావణాసుడి జైలు నుంచి విముక్తి చేసి సుఖధామానికి తీసుకెళ్తాను. సారీ దునియా మే జో బ్రాహ్మణ బనేంగే వహీ దేవత బనేంగే. దేవతలుగా కావాలి అంటే కండిషన్ ఏంటి? మొత్తం ప్రపంచమంతట్లో ఎవరైతే దేవత బ్రాహ్మణులుగా అవుతారు, బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు అవుతారో వారే దేవతలుగా తయారవుతారు. ब्रह्मा का नाम भी बाला है, प्रजापिता ब्रह्मा. यानी सभी प्रजाओं का पिता है కదా. బ్రహ్మ బాబా పేరు కూడా ప్రసిద్ధి ఉంది, ప్రజాపిత బ్రహ్మ. ब्रह्मा बाबा का नाम भी है प्रजापिता ब्रह्मा. तुम ब्राह्मण हो सबसे उत्तम, तुम भारत की सच्ची रूहानी सेवा कर रहे हो. बाप की याद से ही विकर्म विनाश होंगे. और कोई रास्ता है? नहीं बाबा शॉर्टकट में और कुछ कर लेंगे हम, आपको तुम याद नहीं कर सकते. कोई रास्ता नहीं है, कोई उपाय ही नहीं पवित्र बनने के लिए. మరి బ్రాహ్మణులు మీరు అందరికన్నా ఉన్నతమైన వారు, భారతదేశం యొక్క సత్యమైన ఆత్మీయ సేవ చేస్తున్నారు. బాబా యొక్క స్మృతితోనే మీ వికర్మలు వినాశనం అవుతాయి.
और कोई रास्ता नहीं है पतित से पावन बनने का. ఇంకో దారే లేదంటున్నారు బాబా పతిత్ నుంచి పావనలు కావడానికి. याद से ही खाद भस्म होगी. सोनार लोग जानते हैं सच्चा सोना झूठा सोना कैसे बनता है. బాబా స్మృతితోనే ఎలా అవుతుంది, మీలో ఉన్నటువంటి మల్లాలన్నీ భస్మం అయిపోతాయి. అంటే బంగారం గోల్డ్ స్మిత్ వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి తెలుసు ప్యూర్ గోల్డ్ ఎలా తయారవుతుంది, కల్తీ గోల్డ్ ఎలా తయారవుతుంది. उसमें चांदी तांबा लोहा डाल देते. तुम भी पहले सतो प्रधान थे, फिर तुम्हारे में खाद पड़ती है, तमो प्रधान बन पड़े కదా. మీలో కూడా బాబా అంటున్నారు వెండి ఇంకా ఇత్తడి లోహం వీటన్నిటివి కూడా వేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మీరు సతో ప్రధానంగా ఉండేవారు, మళ్ళీ మీలో మలినాలు చేరుకుంటూ మీరు తమో ప్రధానంగా తయారైపోయారు. अभी फिर सतो प्रधान बनना पड़े तब सत्युग में जा सके. మరి బాబా ఏమంటారు, మళ్ళీ తిరిగి మళ్ళీ పూర్వం ఉన్న విధంగా సతో ప్రధానంగా కావాలి, అప్పుడే మీరు సత్యుగానికి వెళ్తారు. बाप कहते हैं कोई भी देहधारी को याद नहीं करो. कल भी बाबा ने कहा, परसों भी बाबा ने कहा కదా. బాబా ఎన్నిసార్లు చెప్తున్నారు, రోజు చెప్తున్నారు బాబా ఈ పాయింట్. ఏ దేహదారులని గుర్తు చేయకండి, గృహస్థ వ్యవహాर में रहते एक बाप के सिवाय और कोई को याद नहीं करो तो तुम स्वर्गपुरी के मालिक बन जाएंगे. तो बाबा ने कहा ना, बाबा कौन है, सर्व संबंधों का साकरीन है. साकरीन से अगर संबंध जोड़ोगे कितना सुख पाओगे, है ना, अतीन्द्रिय सुख की प्राप्ति होगी. మరి గృహస్థ వ్యవహారంలో ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరిని జ్ఞాపకం చేయకండి, అప్పుడు మీరు స్వర్గపురికి యజమానులుగా అవుతారు. స్వర్గ అథवा विष्णुपुरी थी, अब रावणपुरी है. फिर विष्णुपुरी बनेगी जरूर. साधु संत आदि सबका उद्धार करने आता हूँ, तभी कहा जाता है यथा यथा ही धर्मस्य ग्लानिर्भवति भारतः. या भारत మరి విష్ణుపురి అంటే ఇప్పుడు రావణపురి ఉంది, తర్వాత విష్ణుపురి అవుతుంది. సాధు సంతులు అందరూ ఉద్ధారణ చేయడానికి నేను వస్తాను, అందుకేం చెప్తారు, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అంటే అన్ని విషయాలు భారతదేశానికి సంబంధించింది అంటున్నారు బాబు. సర్వకా సద్గతి దాత మే ఏక్ బాపు శివ హూ. శివ రుద్ర సబ్ ఉన్కే హి నామ్ హై. మరి బాబా ఏమంటారు, అన్ని సద్గతి దాత నేను ఒక్కరినే తండ్రి. శివ అనండి, రుద్రుడు అనండి, और क्या क्या नाम है बाबा के, कितने सारे नाम है. बाबा कहते उनके नाम है, अताह नाम रख दिए. बाप कहता है मेरा असली नाम तो एक ही है शिव. रुद्र कहो, शिव कहो, भोलानाथ कहो, పశుపతినాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్, ఎన్ని పేర్లు కదా, అపారమైన పేర్లు పెట్టేశారు. కానీ వాస్తవికమైనటువంటి పేరు, అసలైన పేరు శివ అంటున్నారు. मैं शिव हूँ, तुम शालिग्राम बच्चे हो, तुम आधा कल्प देह अभिमानी रहे हो, अब देही अभिमानी बनो. బాబా ఎవరు, శివ బాబా. మీరందరూ ఎవరు, శాలిగ్రామ ఆత్మలు, పిల్లలు. అర్ధకల్పము దేహాభిమానులుగా ఉన్నారు. మరి బాబా అంటున్నారు ఇప్పుడు ఆత్మాభిమానులుగా కండి. एक बाप को जानने से बाप द्वारा तुम सब कुछ जान जाते हो. ఒకే ఒక బాబా తెలుసుకుంటే మీరు అన్నిటినీ తెలుసుకుంటారు. మాస్టర్ జ్ఞాన సాగర్ బన్ జాతే హో. ఎలా అయిపోతారంట, మాస్టర్ జ్ఞాన సాగర్గా తయారవుతారు. अच्छा मीठे मीठे सिखलवे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और नमस्ते. धारणा के लिए मुख्य सार, आज मम्मा की भी मुरली है. धारणा के लिए मुख्य सार, श्रीमत पर चलकर श्रेष्ठ से श्रेष्ठ देवता बनेंगे. శ్రేష్ఠాతి శ్రేష్టమైన దేవతలుగా కావాలి.
श्रीमत पर चलकर श्रेष्ठ से श्रेष्ठ देवता बनना है। सारे विश्व की सच्ची सच्ची रूहानी सेवा करनी है। శ్రీమతానుసారం నడుచుకుని శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతలుగా కావాలి. మొత్తం విశ్వమంతటి యొక్క సత్యాతి సత్యమైన ఆత్మిక సేవని చేయాలి. आदि सनातन देवी देवता धर्म की स्थापना में बाप का पूरा मददगार बनना है. और क्या करना है? आदि सनातन देवी देवता धर्मం యొక్క స్థాపనను బాబాకి పూర్తిగా సహయోగంగా కావాలి. आदि सनातन देवी देवता धर्म की स्थापना में बाप का पूरा मददगार बनना है. सेकंड पॉइंट, आत्मा को सच्चा सोना बनाने के लिए, आत्मा को सच्चा सोना बनाने के लिए एक बाप के सिवाय किसी भी देहधारी को याद नहीं करनी है. एक बाप के सिवाय किसी भी देहधारी को याद नहीं करना है. पारलौकिक बाप से सच्ची सच्ची प्रीत रखनी है. ఆత్మని సత్యమైన బంగారంగా చేసుకోవాలంటే ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరిని, ఏ దేహదారులని గుర్తు చేయకూడదు. పారలౌకిక తండ్రితో సత్యాతి సత్యమైన ప్రేమని కలిగి ఉండాలి. పారలౌకిక తండ్రితో సత్యాతి సత్యమైన ప్రేమని కలిగి ఉండాలి. आज का वरदान, अंतर्मुखी बन अपने समय और संकल्पों की बचत करने वाले. अंतर्मुखी बन अपने समय और संकल्पों की बचत करने वाले. विघ्न जीत भव. अंतर्मुखी कहते हैं ना, अंतर्मुखी सदा सुखी, बाह्यमुखी सदा दुखी. तो अंतर्मुखी बन अपने समय और संकल्पों की बचत करने वाले. విఘ్న జీత్ భవ. అంతర్ముఖులుగా అయి మీ సమయాన్ని మరియు సంకల్పాలని రక్షించుకునే విఘ్న జీతులుగా కండి. विस्तार, कोई भी नई पावरफुल इन्वेंशन करते हैं तो अंडरग्राउंड करते हैं. माना अंदर चले जाते, अंदर किसी से भी कोई डिस्टर्बेंस ना हो ऐसे चले जाते, फिर बाद में करते. అంటే ఏదైనా కొత్తగా అన్నమాట, పవర్ఫుల్ ఇన్వెన్షన్ చేయాలనుకోని ఏం చేస్తారు, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి చేస్తారు. आप भी जितना अंतर्मुखी अर्थात अंडरग्राउंड रहेंगे उतना वायुमंडल से बचाव हो जाएगा. मनन शक्ति बढ़ेगी और माया के विघ्नों से भी सेफ हो जाएगा. మరి మీరు కూడా ఎంత అంతర్ముఖులుగా అయిపోతారో, ఎంత అంతర్ముఖి అంటే అండర్ గ్రౌండ్, మనస మౌనంలోకి, ముఖంతో కూడా మౌనంలోకి వెళ్ళిపోతారు. అంతకేమవుతుంది, వాతావరణం నుంచి అంటే చెడు వాతావరణం నుంచి రక్షించబడతారు. మనన శక్తి పెరుగుతూ ఉంటుంది, మా యొక్క విఘ్నాల నుంచి సేఫ్ గా ఉంటారు. బాహ్య ముక్త మే ఆతే భీ అంతర్ముఖ హర్షిత ముఖ ఆకర్షణ మూర్త రహు. बाहर मुक्ता में आते भी, बाहर मुक्ता में आना माना बातचीत करते व्यवहार में आते भी अंतर्मुख हर्षित मुख आकर्षण मूर्त रहो. అంటే మాటల్లోకి వాచాలోకి వస్తూ కూడా అంతర్ముఖి ఉండండి, హర్షిత ముఖంగా ఉండండి, ఆకర్షణ మూర్తులుగా ఉండండి. कर्म करते भी यह प्रैक्टिस करो तो समय की बचत होगी और सफलता भी अधिक अनुभव करेगी. అంటే మీరు ప్రతి కర్మ చేస్తూ కూడా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే టైం అనేది సేవ్ అవుతుంది, సఫలత కూడా ఇంకా మీకు ఎక్కువగా అనుభవం అవుతుంది, సక్సెస్ఫుల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట, సఫలత కూడా అధికంగా దొరుకుతుంది. స్లోగన్, బీమారీ సే ఘబరావో నే. అనారోగ్యం, ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేదనుకోండి, బాబా ఏమంటున్నారు, గాబరా పడకండి. उसे दवाई रूपी फ्रूट खिलाकर विदाई देवी. దానికి ఏం చేయాలంట, మెడిసిన్ మందు అనే ఫ్రూట్ ని తినిపించి వీడ్కోలు ఇచ్చేసి. आज अमृत वेला योग में आया था ना बाबा के अमृत मुरली में,
बाबा की उसमें आया था ना, ये कलयुग के फ्रूट है। कलयुग के फ्रूट्स क्या है? मेडिसिन। वैसे भी कहते हैं ना, एक एप्पल खाओ तो सारे बीमारियों को दूर भगाओ। तो कलयुग के ये सारे फ्रूट्स को खाओ तो बीमारियों को खत्म करने, इसलिए बीमारियों से घबराओ नहीं, उसे दवाई रूपी फ्रूट खिलाकर विदाई दे दो। అనారోగ్యం ఉన్నప్పుడు గాబరా పడకండి, వాటికి మందు అనేటటువంటి ఫ్రూట్ ని తినిపించి వీడ్కోలు ఇచ్చేసి। आज मातेश्वरी जी के अनमोल महावाक्य, मनुष्य साक्षात्कार में कैसे जाते हैं। मातेश्वरी मम्मा की मुरली है, टॉपिक है मनुष्य साक्षात्कार में कैसे जाते हैं। मम्मा मुरली మనుషులు సాక్షాత్కారంలోకి ఎలా వెళ్తారు అది రోజు టాపిక్। यह जो साक्षात्कार में जाना होता है, इसकी फिलॉसफी भी बहुत महीन है ना, बहुत गुप्त है। यह अंतर्वाहक शरीर से जाकर घूम आते हैं। जैसे कोई बाहर घूमने जाता है ना, तो ऐसे ही घूमने गया तो मरा, वो घूम कर फिर वापस लौट कर आएगा ना। तो यह भी आत्मा इस बॉडी से निकल अंतर्वाहक शरीर से सैर करने जाती है। थोड़े समय के लिए इनकी आत्मा उड़ता पंछी है। ये भी परमात्मा का काम है जो उनकी रस्सी को खींच दिव्य दृष्टि से उनको साक्षात्कार कराता है। मम्मा गहन गति समझा रहे, అంటే ఏదైతే సాక్షాత్కారంలోకి వెళ్ళడం ఉంటుంది చూడండి, చెప్తాం కదా సందేశ్ ఇది వతన్ మే గయి సందేశ్ లానే కే లియే సాక్షాత్కారాలు అవుతున్నాయి ఏదైతే చెప్తారో ఈ ఫిలాసఫీ చాలా ముఖ్యంగా ఉంటుంది అన్నమాట। అంతర్వాక్ శరీర్ సే జాకర్ घूम आते, ఇప్పుడు మనం చూడండి ఏంజలిక్ బాడీ పరిష్ఠా స్వరూపంలో చేస్తాం, మనం ఎక్కడంటే అక్కడ తిరిగేసి వస్తాం, అలాగే అక్కడ కూడా అంతర్వాక్ శరీర్ మన ఏంజలిక్ ఫామ్, మన సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, సూక్ష్మ శరీరంతో వెళ్ళి తిరిగేసి వస్తారు। जैसे कोई बाहर घूमने जाता है ना, तो ऐसे नहीं घूमने गया तो मरा, वो घूम कर फिर वापस लौट कर आएगा ना। ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఇప్పుడు బయటకు వెళ్ళారు, మీరు ఎక్కడైనా షికార్కి వెళ్ళారు, తిరగడానికి వెళ్ళారు, తిరిగేసి మళ్ళీ ఇంటికి వస్తారు కదా, తిరగడానికి వెళ్ళారంటే చచ్చిపోరు కదా, చనిపోరు, అలాగే ఇక్కడ కూడా ఇదే శరీరంలో ఉంటూ తిరగడానికి వెళ్తారనమాట, వెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు। तो ऐसे नहीं घूमने गया तो मरा, वो घूम कर फिर वापस लौट कर आएगा ना। तो यह भी आत्मा इस बॉडी से निकल अंतर्वाक शरीर से सैर करने जाती ना, अपने अंदर जो सूक्ष्म शरीर है, क्योंकि आत्मा अविनाशी शरीर विनाशी, विनाशी और अविनाशी चीज दोनों को मिला करके रखने वाला सूक्ष्म शरीर है, इसको हम एंजेलिक बॉडी हम कहते हैं, మనం పరిష్ఠా అని చెప్తాం కదా। సో పరిష్ఠా స్వరూపంలో ఆత్మ ఏం చేస్తుందంట, కొద్ది సమయం తిరగడానికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంది। थोड़े समय के लिए इनकी आत्मा उड़ता पंछी है, यह भी परमात्मा का काम है जो उनकी रस्सी को खींचे दिव्य दृष्टि से उनको साक्षात्कार कराता है। అయితే కొద్ది సమయం గురించి ఆత్మ పక్షి ఎగిరిపోతుంది అన్నమాట। ఇంకొకటి ఏంటి, పరమాత్మ పని ఏంటి, ఆ తాడుని అన్నమాట, ఆత్మ యొక్క తాడుని లాగి ఆత్మ యొక్క रस्सी को खींच करके दिव्य दृष्टि से उनको साक्षात्कार कराता है, అంటే దివ్య దృష్టితో వాళ్ళకి సాక్షాత్కారాన్ని చేయిస్తారు, ఇదంతా బాబా చేయిస్తారు। जैसे रात को हम जब शरीर से न्यारे आत्मा को सुख पथ अथवा स्वप्न की अवस्था में चले जाते हैं, तो उसी समय शरीर शांत है, तो देह और देह के धर्म भूल जाते हैं, परंतु ऐसे में कोई शरीर मर गया, पर जब जागृति में आता है तो उस रात के सपन की अवस्था का वर्णन कर सुनाते। ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారన్నమాట, రాత్రి మనం ఎప్పుడైతే శరీరానికి డిటాచ్ అయిపోతుందో ఆత్మప్పుడు సుఖమనే మార్గంలో అంటే స్వప్నంలో వెళ్ళిపోతుంది అనమాట, ఆలోచనలు ఆలోచిస్తుంటారు కదా, అంటే కళలు అవే వస్తూ ఉంటాయి, అంటే ఆ సమయంలో శరీరంతో ఆత్మ శాంతిగా ఉంటుంది, దేహము మరియు దేహం యొక్క ధర్మాన్ని మర్చిపోతుంది, కానీ ఇలా కాదు శరీరం చనిపోతుంది కాదు, అంటే జాగ్రత్త మళ్ళీ వస్తుంది కదా, మళ్ళీ లేస్తాం కదా, మళ్ళీ
లేచినప్పుడు ఏం చేస్తాం మనము? రాత్రి మన యొక్క కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళల యొక్క అవస్థను కూడా కొంతమంది వర్ణించి వినిపిస్తారు. कई लोगों को रात के स्वप्न भी याद रहता तो फिर वो वर्णन करके सुनाते रहते, हमको ऐसा दिखाई दिया, ऐसा सुनाई दिया, ऐसे स्वप्न आया। स्वप्न का भी वर्णन करते, स्वप्न का भी वर्णन करते। वैसे परमात्मा के साथ योग लगाने से परमात्मा फिर दिव्य दृष्टि से आत्मा को सैर कराते हैं। మరి సేమ్ సిమిలర్లీ పరమాత్ముడితో యోగం పెట్టుకుంటే, అంటే శివబాబాతో యోగం పెట్టుకుంటే పరమాత్మ శివబాబా ఏం చేస్తారు? దివ్య దృష్టితో ఆత్మని షికారు చేయించి తీసుకొస్తారు. फिर जब ध्यान से उठते हैं तो वो देखा हुआ साक्षात्कार फिर वर्णन कर सुनाते हैं कि हम यह देखकर आए। సేమ్ ఇప్పుడు కళలో ఏదైతే చూసొచ్చాయో కళను ఎలా వర్ణిస్తారో అలాగే ధ్యానంలోంచి ఎప్పుడైతే మేల్కుంటారో అంటే వాళ్ళు ఏదైతే సాక్షాత్కారం చేసుకుని వచ్చారో దానిని వర్ణన చేసి చూపిస్తారు, వినిపిస్తారు, మేము ఇది ఇది ఫలానా ఫలానా చూసి వచ్చాము అని. तो वह स्वप्न राजगुण रजोगुण तमोगुण भी होता है, అంటే డిఫరెన్సెస్ అన్నమాట దాంట్లో. ఆ స్వప్నాలు ఎలా ఉంటాయి? కొన్ని రజోగుణం ఉంటాయి, కొన్ని తమోగుణంలో కూడా ఉంటాయి. యహ ధ్యాన్ ఫిర్ సతోగుణ అవస్థ హై. అలాగే ఇక్కడ బాబా దగ్గర ఏదైతే ట్రాన్స్ లోకి వెళ్తారో సందేశం తీసుకొస్తారు, ఇదంతా ఏంటి? సతోగుణ అవస్థ. तो ध्यान में कोई शरीर मरता नहीं है. మరి ధ్యానంలో ఎక్కడ ఎవరి శరీరము చనిపోదంటున్నారు బాబా. मगर शरीर की भासना गुम हो जाती है. शरीर मरता नहीं लेकिन शरीर की भासना गुम हो जाती है. శరీరంతో ఎవరు చనిపోరు కానీ దాని యొక్క ఆ ఫీలింగ్ అనేది మాయమైపోతుంది. जैसे क्लोरोफॉर्म देने से शरीर की सुध-बुध भूल जाती है. देखो डॉक्टर जब कोई अंग को डेड करते हैं तो इंजेक्शन लगाकर डेड कर देते. कितना क्लियर मम्मा समझा रही है. ఇప్పుడు ఎలా అంటే మమ్మ చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు క్లోరోఫామ్ ఉంటుంది చూడండి, అది అది ఒకసారి కనుక మీరు సోక్ చేశారనుకోండి, దాన్ని స్మోక్ చేశారనుకోండి, దాన్ని వాసన తీసుకున్నారనుకోండి, మీకు ఏం తెలియదు అనమాట. ఎలాగంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా చూడండి, ఇప్పుడు ఎక్కడైనా కట్ చేయాలి, ఆపరేషన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తారు? అనెస్థీషియా ఇస్తారు కదా, మత్తు మంది ఇస్తారనమాట. మత్తు మంది ఇచ్చి ఏం చేస్తారు? అక్కడ డెడ్ చేసేస్తారు. परंतु और इंद्रिया तो चलती है तो ध्यान भी इसी तरह से. అంటే మొత్తం బాడీ అంతా డెడ్ చేయరు కదా, వేరే ఇంద్రియాలన్నీ నడుస్తూనే ఉంటాయి, దేని పని చేసుకుంటూ ఉంటాయి. కానీ ఏ పార్ట్ లో అయితే వాళ్ళు కట్ చేస్తున్నారో ఆ పార్ట్ మనకి సెన్స్ లేకుండా అయిపోతుంది అనమాట. సేమ్ అలాగే మనం ఆత్మ శరీరంలోనే ఉంటుంది కానీ ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు సూక్ష్మ శరీరంతో వెళ్ళి తిరిగేసి మళ్ళీ వచ్చేస్తుంది. तो ध्यान भी इसी तरह से है कि आत्मा को ही उड़कर और सैर कराती है परंतु शरीर मर नहीं जाता. अब यह रस्सी खींचने की स्मृति भी परमात्मा में है ना कि मनुष्य आत्मा. మరి అలాగే ఆత్మ కూడా వెళ్ళి ఒకసారి తిరిగేసి మళ్ళీ వచ్చేస్తుంది కానీ శరీరం చనిపోదు. మరి ఈ అంటే ఈ తాడుని లాగేటటువంటి స్మృతిని ఇప్పించేటటువంటి పని కూడా పరమాత్మదే కానీ మనిషి ఆత్మది కాదు. अच्छा, ओम शांति. तो आज और कल 2 दिन 8 घंटे का जो पट्टी का कार्यक्रम है इसमें आज का स्वमान है मैं बाबा की रूखे गुलाब आत्मा हूँ. నేను బాబా యొక్క ఆత్మిక గులాబీ ఆత్మను. अव्यक्त मुरली 18/1969. रूहानी ज्ञान योग के ज्योतिषी మురళి ఏంటి? అవ్యక్త మురళి ఏంటంటే ఆత్మిక జ్ఞాన యోగాల యొక్క జ్యోతిషం. దానికి సంబంధించినటువంటి మురళిని అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, मम्मा की धारणाएं हम सुनेंगे. आज 17 जून की पॉइंट है.
तपस्वी जीवन के लिए कोई भी यह नहीं कह सकता कि हमको तो सेवा का चांस नहीं है। बाबा ने परसों एक मुरली में भी कहा, सेवा को आनंद है, करने वालों को सेवा तो मिलता ही रहता है, ना करने वालों को कुछ भी कहो तो भी कुछ भी नहीं मिलता है ना। तो कोई भी ऐसा नहीं कह सकते कि हमको तो सेवा का चांस नहीं है, कोई बोल नहीं सकते तो मनसा वायुमंडल से सुख के प्रति सुखमय स्थिति से సేవ కరు। అంటే ఎవరు కూడా ఇలా చెప్పలేరు అన్నమాట, మాకైతే సేవ చేయడానికి ఛాన్సే లేదు, మేము అసలు సేవ చేయలేము, మాకు సేవ ఛాన్స్ లేదు అని అనడానికి లేదు। అంటే ఎవరు ఇలా చెప్పలేరు, ఎందుకంటే మనస వాతావరణంతో సుఖం యొక్క వృత్తిని సుఖమయ స్థితితో మీరు సేవ చేయొచ్చు। స్థూలంగా సేవ చేయలేకపోవచ్చు, కానీ మనసా వృత్తితో అయితే చేయొచ్చు కదా, సేవ అనేది చేయొచ్చు। तबीयत ठीक नहीं है तो घर बैठे भी सहयोगी बनो। ఓకే, మీకు ఆరోగ్యం బాలేదు, అనారోగ్యం ఉంది, ఆరోగ్యం బాలేదు, ఏం చేయాలంటాం? ఇంట్లో కూర్చోండి, ఇంట్లో కూర్చొని ప్యూర్ వైబ్రేషన్స్ వ్యాపింపచేయండి, అది కూడా పెద్ద సేవని। तो घर बैठे भी सहयोगी बनो, सिर्फ मनसा में शुद्ध संकल्पों का स्टॉक जमा करो, शुभ भावना से संपन्न बनो। కేవలం ఏం చేయాలంట? మనసులో శుద్ధ సంకల్పాల స్టాక్ ని జమ చేసుకోండి, శుభ భావనలతో మీరు సంపన్నంగా ఉండండి। ఫస్ట్ శుద్ధ సంకల్పాలు, శుభ భావనలు ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం। अच्छा, मातेश्वरी जी के जीवन की मुख्य धारणाएं। मम्मा ने कभी कोई मेहनत वाला हार्ड पुरुषार्थ नहीं किया। మమ్మ ఎప్పుడు కూడా చాలా కష్టంతో లేకపోతే చాలా అతి కష్టం హార్డ్ పురుషార్థం ఎప్పుడు చేయలేదన్నమాట, అంటే ఏ విషయంలో కూడా కష్టపడలేదు, ఫలానా ఒకటి ఏదైనా చేయడానికి చాలా కష్టపడ్డాము అలాంటిది చేయలేదన్నమాట। उनके चेहरे पर सदा प्यूरिटी की रॉयल्टी झलकती थी। మమ్మ ముఖం పైన ఎప్పుడు కూడా పవిత్రత యొక్క రాయల్టీ ప్రకాశం అనేది కనిపిస్తూ ఉండేది। इस प्योरिटी की पर्सनालिटी के कारण ही उनका इतना गायन और पूजन होता है। మమ్మలో ఉన్నటువంటి పవిత్రత లేదా ఆ రాయల్టీ పర్సనాలిటీ కారణంగానే మమ్మ యొక్క ఇంత పూజ అనేది జరుగుతుంది। ऐसे मम्मा समान हमें भी प्योरिटी की रॉयल्टी को धारण करना है। మరి అదే విధంగా మనం కూడా మమ్మ సమానంగా పవిత్రత మరియు రాయల్టీని ధారణ చేసుకోవాలి। శాంతి।